దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రతను పెంచారు. భద్రతను 2వ స్థాయికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. పోర్టులు, టెర్మినల్స్, నౌకలకు భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఎయిర్పోర్ట్స్లో భద్రతను పెంచారు. ఇస్రో కేంద్రాల వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. శ్రీహరికోట, బెంగళూరుతో సహా 11 ఇస్రో కేంద్రాలను హై అలర్ట్ ప్రకటించింది. ఇస్రో సెంటర్ల వద్ద సిఐఎస్ఎఫ్ భద్రతను కూడా పెంచారు. దీనిపై రిపోర్ట్ ఫుల్ డీటెయిల్స్ కాకినాడ నుండి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. ఐస్ మూర్తి, చూసుకుంటే కనుక భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిస్థితులు మనంతా చూస్తున్నాం. ప్రస్తుతం యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా ఇటు హై అలర్ట్ అయితే మాత్రం ప్రకటించారు. దీని నేపథ్యంలో ఇప్పటికే భారత్ సంబంధించిన పోర్టులు అయితే పోర్టులు, నౌకా చేపటి కింద అయితే మాత్రం రక్షణ శాఖ మంత్రి అండ్ దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్మీ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం నేపథ్యం దేశవ్యాప్తంగా పోర్టు, నౌకాశ్రయాలు, టెర్మినల్స్కి అయితే మాత్రం భద్రత పెంపు చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భద్రత 2వ లెవెల్కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడే మరి కొంతసేపటి కింద అయితే మాత్రం ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పి షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మొత్తం కూడా దేశం మొత్తం కూడా హై అలర్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్ చేస్తున్న చేష్టలకు భారత్ ధీటైన సమాధానం చెప్తా ఉంది. ఓ పక్క పాకిస్తాన్ చేస్తున్న వికృత చేష్టలు, దొంగ దెబ్బకు భారత్ ఆర్మీ అయితే ధీటైన సమాధానం చెప్తూ ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఓ పక్క యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా మరో పక్క మొత్తం కూడా శాంతియుత యుద్ధాన్ని ఆఫ్ చేయాలని చెప్పి పాక్ పౌరులు అయితే మరో పక్క మీడియా ముఖంగా తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే భారత్ దగ్గర ఉన్న అణు ఆయుధాలు, భారత్కున్న మొత్తం ఇండియన్ ఆర్మీతో పోలిస్తే పాక్ 10% మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా భారత్ మీద యుద్ధానికి వెళ్తారని చెప్పి పాకిస్తాన్ మొత్తం ప్రజానికం కూడా సోషల్ మీడియాలో చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక పక్క భారత్తో యుద్ధం తలపడిన తర్వాత సాధారణ పబ్లిక్ నష్టం ఎక్కువ వాటిల్తుంది. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలని చెప్పి మరో పక్క పాకిస్తాన్ పబ్లిక్ మొత్తం చెప్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రధాని, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా భారత్ పాకిస్తాన్ భారత్ బోర్డర్ లోకి చొరబడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అయితే మాత్రం ఆర్మీ మీద అయితే మాత్రం కాల్పులు జరుపుతూ ఉంది. ఈ మొత్తం ఏదైతే ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్, అమృత్సర్ మొత్తం బోర్డర్లన్నీ కూడా హై అలర్ట్ అయితే భారత్ ప్రకటించింది. నిన్నటి నుంచి కూడా పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యలు చేస్తూ బోర్డర్లో భారత్ని ఏ విధంగా తమ ఆయుధాలతో మాత్రం భారత్ వైపు అయితే మాత్రం తమ మిసైల్స్తో పంపించడం జరుగుతుంది. దానికి ధీటైన సమాధానం ఇండియన్ ఆర్మీ కూడా చెప్పడం జరుగుతుంది. ఉందో వాళ్ళ వికృత శాస్త్రాలకు ధీటుగా ఎదుర్కొంటూ ఇండియన్ ఆర్మీ భారీ ఎత్తున అయితే మాత్రం ధీటుగా వారికి సరైన గుణపాఠం చెప్తుంది. మొన్న జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో యావత్తు భారతదేశం పహల్గామా దాడి, పర్యాటకుల మీద జరిగిన దాడి నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన అనంతరం కూడా మన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ స్థావరాలు మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలని మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో భారత్కి సరిపోని బలంతో ఉన్న పాకిస్తాన్ ఏ విధంగా భారత్తో తలపడుతుందని చెప్పి ప్రపంచ దేశాలు కూడా నవ్విపోతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో భారత్తో యుద్ధానికి తలపడితే పాకిస్తాన్ మొత్తం కూడా బూడిదయ్యే పరిస్థితి ఉందని చెప్పి ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రపంచ దేశాలు ఇస్తున్న సలహాన్ని పాటించకుండా భారత్తో యుద్ధానికి దిగుతామని చెప్పేసి ఓ పక్క అయితే మాత్రం పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రధాని కూడా కవ్వింపు చర్యలకైతే పాల్పడుతున్నారు. దాన్ని ఆయుధాలతో మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ మొత్తం త్రివిధ దళాలతో మొత్తం కూడా సంసిద్ధమైంది. ఏ టైంలో ఉన్న పాకిస్తాన్తో యుద్ధం కనుక ప్రకటన వస్తే కనుక పూర్తిస్థాయిగా పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత ఆర్మీ అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మొత్తానికి భారత్ పాకిస్తాన్ల మధ్య వరవరి పరిస్థితులు అయితే మాత్రం కనపడుతున్నాయి. గంటకు ఉత్కంఠత పరిస్థితి అయితే మాత్రం బోర్డర్లో ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఇప్పటికే పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్ రాష్ట్రాలన్నీ కూడా పబ్లిక్ మొత్తం కూడా వేరే ప్లేసెస్కి అయితే మాత్రం సేఫ్ ప్లేసెస్కి అయితే మాత్రం భారత్ తరలించింది. ఏ క్షణానైనా కూడా యుద్ధం వస్తే పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి ఆర్మీ ఉంది. దాని తగ్గట్టు కూడా అక్కడున్న ప్రజానికాన్ని మొత్తం కూడా సేఫ్ జోన్కి అయితే తరలించారు. మరోపక్క
ఓ పక్క భారత్ సంబంధించి అయితే మాత్రం నిజాయితీగా యుద్ధాన్ని అయితే చేయడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టేందుకు తెల్లవారుజామున భారత్ మీద కాల్పులు అయితే జరిపింది. ఈ కాల్పుల నేపథ్యంలో తిరిగి ఇండియన్ ఆర్మీ కూడా సరైన గుణపాఠం చెప్పింది. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాకిస్తాన్కి ఇప్పటికీ అర్థమైంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎందుకు ముందుకు వస్తుంది అనే దాని మీద పలు దేశాలు, మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తం ఇండియన్ ఆర్మీ బడ్జెట్లో కేటాయించిన నిధులు 50% నిధులు అయితే మాత్రం ప్రతి బడ్జెట్ ఇండియన్ ఆర్మీ కేటాయిస్తారు. అందులో 10% పాకిస్తాన్ దేశ బడ్జెట్ ఉంటుంది. 10% దేశ బడ్జెట్ ఉండగా ఈ అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ చెప్పుకు వస్తుంది. భారత్ దగ్గర అంతకు మించి అణ్వాయుధాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా భారత్ శాంతియుతంగా యుద్ధం చేయకూడదు, ఎమర్జెన్సీ తప్ప పరిస్థితుల్లో మామూలు పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజానీకాన్ని ఇబ్బంది కలిగించకూడదనే యుద్ధ నియమాలను పాటిస్తూ భారతదేశం ఉంటుంటే, మరో పక్క పాకిస్తాన్ యుద్ధ నియమావళిని పాటించకుండా భారత్ వైపుకు వచ్చే పరిస్థితి, బోర్డర్లో చొరబడే పరిస్థితి ఏర్పడింది. ప్రతి గంటకు కూడా బోర్డర్లో ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. ఇటు పక్క భారత్ పూర్తి స్థాయిగా యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇది ఏదైతే ఉందో సింధూర్ 2.0 యుద్ధం ప్రకటన ఏ టైంలోనా వెలువడే అవకాశం ఉన్నట్టుగా భారత్ మొత్తం కూడా ఆర్మీకి అయితే సందేశం అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఏ టైంలో యుద్ధం ప్రకటించినప్పటికీ కూడా పూర్తి స్థాయిగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి ఇండియన్ ఆర్మీ, మొత్తం తిరుగుదలాలని చెప్పేసి రక్షణ శాఖ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా భారత్తో యుద్ధం తలపడిన తర్వాత పాకిస్తాన్ మొత్తం సమూలంగా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎందుకు ధైర్యం చేస్తుంది అనేది పాకిస్తాన్ మొత్తం కూడా ప్రపంచ దేశాలు చెప్తున్న పరిస్థితి. అంటే ఏదైనటికి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందింది భారతదేశం. ఈ నేపథ్యంలో ఇటు అణ్వాయుధాల పరంగానే కాదు, ఆర్మీ పరంగానే కాదు, డిఫెన్స్ పరంగా మొత్తం కూడా అభివృద్ధితో ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి పెద్ద ఆర్మీని ఎదుర్కోవడం అనేది పాకిస్తాన్ వల్ల కాదు అని చెప్పేసి ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి అయితే సలహా ఇచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ పెడచెవును పెట్టి ఏదైతే మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా క్షణక్షణం అనుక్షణం అన్నట్టుగా పాకిస్తాన్ ఇండియా బార్డర్ అయితే ఉంది. ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చు. స్థాయిగా సంసిద్ధత అయితే భారతదేశం చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం కూడా బోర్డర్ ఏదైతే ఉన్నాయో బోర్డర్ జిల్లాల రాష్ట్రాలన్నీ కూడా పూర్తి స్థాయిగా యుద్ధం వస్తే కనుక సరిపడిన నిత్యావసర సరుకులు, అదేవిధంగా ఇంట్లో సరిపడా అన్నీ కూడా స్టోర్ చేసుకుని ఉంచాలని చెప్పేసి భారత్ అయితే చెప్పడం జరిగింది. మరోపక్క భారత్తో యుద్ధం వద్దని చెప్పి పాకిస్తాన్ మొత్తం ప్రజానీకం చెప్పినప్పటికీ కూడా ఎందుకోసం పాకిస్తాన్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం కోసమే పాకిస్తాన్ ప్రధాని కుటిల పన్నాగాలు పంతున్నాడని చెప్పి పాకిస్తాన్ పబ్లిక్ మొత్తం కూడా సోషల్ మీడియాగా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క పాకిస్తాన్ ఆర్మీ కూడా వెనకాల పైకి ధైర్యంగా ఉన్నప్పుడు కూడా ఆర్మీ మొత్తం కూడా నిరుత్సాహంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఒక్కసారిగా దాడి చేస్తే ఏవి చేయలేని పరిస్థితి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లేని పరిస్థితి అని చెప్పేసి పక్క లోపల భయాందోళనతో ఉన్న పరిస్థితి. మొత్తం ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి సపోర్టుగా ఉన్న కొన్ని దేశాలు అయితేనే వారందరూ కూడా పాకిస్తాన్కి యుద్ధం వస్తే సహాయపడతాయని చెప్పి పాకిస్తాన్ ఆర్భాటంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మిగతా వాళ్ళు మిత్రపక్ష దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి ఈ సమయంలో మేము సాయం చేయలేము అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి సమాచారం అందుతుంది. మొత్తానికి ఏదైనప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పాక్ అని చెప్పేసి తెలుస్తోంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న నౌకాశ్రయాలు మొత్తం పోర్ట్లు, అదేవిధంగా షిప్పింగ్ హార్బర్లు, అదేవిధంగా మొత్తం కంప్లీట్గా కూడా విమానాశ్రయాలు అన్నీ కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. మొత్తం రెండంచెల భద్రత మాత్రం మొత్తం ఈ పోర్టులకి, షిప్పింగ్ హార్బర్లకి, అదేవిధంగా విమానాశ్రయాలకి అయితే కల్పించారు. మొత్తం ఏదైనాటికి ఇప్పటికే పోర్టులో కోస్టల్ గార్డులు అదనపు బలగాలతో అయితే కాపలా కాస్తున్నారు. ప్రస్తుతం మత్స్యకారులందరూ కూడా మత్స్యకారులు మత్స్య వేట నిషేధం ఉన్న సమయంలో అందరూ కూడా పోర్టు హార్బర్లో ఉంటున్న పరిస్థితి. వారు కూడా ఓ పక్క భయాందోళనకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జలాంతర గ్రామం ద్వారా ఏమైనా దాడులు జరిగితే మా పరిస్థితి ఏంటంటే వారు కూడా ఓ పక్క బాధపడుతున్న పరిస్థితి. మరో పక్క హై అలర్ట్ అయితే కోస్టల్ గార్డ్తో మొత్తం పోర్టులన్నీ కూడా హై అలర్ట్ అయితే ప్రకటించి భారీ ఎత్తు భద్రత అయితే మాత్రం ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. రైట్ కమిషనర్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్ రిపోర్ట్.